సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో చూసినట్టయితే కొంచెం డిఫరెంట్ వీడియో అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు చూసినట్టయితే ఈ యొక్క కామర్స్ సైట్స్ అంటే ఫ్లిప్కార్ట్ కానివ్వండి, తర్వాత వెబ్సైట్ కానివ్వండి, మేజర్గా ఈ యొక్క రెండు సైట్లలోనే ఈ యొక్క ఆర్డర్స్ అనేవి మిస్ఫైర్ అయితే అవుతున్నాయి అనమాట. సో ఒకటి ఆర్డర్ చేస్తే ఇంకోటి రావడం అయితే జరుగుతుంది. అసలు వీటి యొక్క రహస్యం ఏంటి, తర్వాత ఇది ఎవరి వల్ల తప్పు జరుగుతుంది, దీనికి బాధ్యులు ఎవరు, మనం ఇంకోసారి ఇలా జరగకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మనం ఇలా మోసపోకుండా ఉండడానికి ఈ యొక్క టిప్స్ అయితే కొన్ని చెప్తాను. అవి చూసినట్టయితే నేను వీడియో చివరిలో అయితే చెప్తాను అనమాట. ముందుగా చూసినట్టయితే మనకు రీసెంట్గానే ఢిల్లీలో అయితే ఈ యొక్క విషయం అయితే జరిగింది. ఈ యొక్క ఢిల్లీ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఇతని పేరు వచ్చేసి మనకు నమా వైష్ అనమాట. ఇతను చూసినట్టయితే Redmi 8A మొబైల్ అయితే మనకు బుక్ చేయడం అయితే జరిగింది. అది కూడా మనకు అక్టోబర్ ఈ నెల 24th అనమాట. సో అది చూసినట్టయితే మనకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డేస్ వచ్చేసి 17th నుంచి మనకు 23rd వరకు అయితే ఉన్నాయి. సో ఈ యొక్క గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డేస్ అయిన మరుసటి రోజే ఈ యొక్క వ్యక్తి ఢిల్లీ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఇతను Redmi 8A మొబైల్ కోసం బుక్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది చూసినట్టయితే హవెవర్ అతనికి డెలివరీ అయితే వచ్చింది. డెలివరీ వచ్చిన తర్వాత అతను ఓపెన్ చేసి చూసినట్టయితే అందులో వచ్చేసి మనకు సోప్ ఉండటం అయితే జరిగిందనమాట. సోప్ అంటే మనకు సబ్బే. ఈ యొక్క సబ్బు అయితే అదే మొబైల్ బాక్స్లో ఉండటం అయితే జరిగింది. ఇది చూసినట్టయితే మనకు కావాల్సుకొని చేసినట్టుగానే ఉంది. ఎందుకంటే ఇలా ఎవరు చేస్తారంటే ఇక్కడ అమెజాన్ కూడా అంత బాధ్యత అయితే వహించదనమాట. ఎందుకంటే అమెజాన్ అనేది ఒక మీడియేటర్ మాత్రమే. ఇప్పుడు చూసుకోండి, ఎగ్జాంపుల్ కోసం అయితే చెప్తాను. నేను సెల్లరు, ఈ యొక్క మొబైల్ వచ్చేసి మీకు మీడియేటర్ అనుకోండి. తర్వాత మీ దాకా చేయడానికి మీరు వచ్చేసి కస్టమర్ అనుకోండి. నేను వచ్చేసి మొబైల్కి ఇస్తే మొబైల్ వచ్చేసి మీకు ఇస్తుంది అనమాట. సో ఈ రకంగా అయితే ఉంటుంది. సో సెల్లర్ నేను ఏం పార్సల్ చేస్తే అదే ఆ యొక్క డబ్బాలో అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది తప్పు మాత్రం మనకు సెల్లర్దనే చెప్పుకోవచ్చు అనమాట. సో సెల్లర్దే ఇది ఖచ్చితంగా తప్పనే చెప్పుకోవచ్చు. సో ఇతను చూసినట్టయితే లాస్ట్గా ఏం చేశాడంటే ఈ యొక్క వ్యక్తి వచ్చేసి మనకు ట్విట్టర్లో అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో నేను Redmi 8A మొబైల్ బుక్ చేసుకుంటే నాకు సబ్బు అనేది వచ్చిందని ఇతను మనకు ట్విట్టర్లో అయితే పోస్ట్ చేశాడు. అండ్ ట్విట్టర్ నుంచి మనకు అక్కడ పెద్దగా అయితే పాకిందనమాట. సో దీని ద్వారా వీళ్ళు వచ్చేసి యొక్క అమెజాన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాకు టైం ఇవ్వండి, నియర్లీ 5 weeks లోపల మీకైతే కంప్లీట్గా రీప్లేస్మెంట్ ఇస్తామని వీళ్ళు అయితే చెప్పారనమాట. సో హవెవర్ ఈ యొక్క సొల్యూషన్ అనేది ఏదైనా ఒకటి చేశారు. ఇందులో మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇలాగే చూసినట్టయితే ఇది ఒక మ్యాటరే కాదు, మనకు ఫ్లిప్కార్ట్లో కూడా చాలా జరిగినాయి, తర్వాత అమెజాన్లో కూడా చాలా జరిగినాయి అనమాట. అండ్ రీసెంట్గా చూసినట్టయితే ఇంకొక మ్యాటర్ కూడా జరిగింది. చూసినట్టయితే ఇది కూడా మన యొక్క ఇండియాలోనే ఒక కస్టమర్ చూసినట్టయితే ఒక మొబైల్ అయితే బుక్ చేశాడనమాట. ఇతను చూసినట్టయితే మనకు ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్లో పనిచేసే వ్యక్తి. అండ్ ఇతను చూసినట్టయితే ఇతని యొక్క జాబ్ మనకు సెక్షన్ ఆఫీసర్ అనమాట. సో ఇతను ఒక మొబైల్ బుక్ చేసుకుంటే ఇతనికి కూడా మనకు డిటర్జెంట్ సోప్ అయితే రావడం జరిగింది. ఇది చూసినట్టయితే మనకు చూడడానికి కామెడీగా ఉన్న మనకు మ్యాటర్ మాత్రం చాలా సీరియస్ ఫ్రెండ్స్. అసలు ఇలా రావడానికి కారణాలు మొత్తం మనకు కంప్లీట్గా సెల్లర్ అనమాట. సో అమెజాన్ అయితే ఖచ్చితంగా సెల్లర్స్ పైన ఈ యొక్క కేసెస్ అయితే ఫైల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలా మనం ప్రతి ఒక్కటి మనం ఫ్రీగా వదిలేస్తే ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా జరిగే ప్రసక్తులు అయితే మనకు చాలా కనిపిస్తున్నాయి. సో డెఫినెట్గా మనకు ఈ యొక్క అమెజాన్ అనేది బాధ్యత అయితే వహించాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ఐఫోన్స్ అనమాట. సో ఐఫోన్ చూసినట్టయితే ఈ మధ్య చాలా ఈ యొక్క కామెడీ అయితే అయిపోయింది. సో ఐఫోన్ బుక్ చేస్తే మనకు క్లోన్ ఐఫోన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ రీసెంట్గానే ఒక వ్యక్తి వచ్చేసి iPhone 11 Pro బుక్ అయితే చేయడం జరిగింది అనమాట. అది కూడా మనకు 64 GB ఉన్న స్టోరేజ్ వేరియంట్. అండ్ అతను చూసినట్టయితే మనకు డెలివరీ వచ్చేసి డైరెక్ట్గా 256 GB స్టోరెంట్ ఉన్న iPhone 11 Pro మొబైల్ అయితే రావడం జరిగింది. మరి 256 GB వస్తే మంచిదే కదా బ్రో అని మీరైతే అనుకోవచ్చు. కాకపోతే అతనికి వచ్చింది ఒరిజినల్ ఐఫోన్ కాదు, ఐఫోన్ క్లోన్ అనమాట. ఐఫోన్ క్లోన్ 11 Pro ఇది వచ్చేసి మనకు 256 GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే వచ్చింది. సో ఐఫోన్ క్లోన్ అనేది ఇది కూడా మనకు సాధారణంగా అయితే రాలేదనమాట. సో చూసినట్టయితే మనకు ప్రీ అప్లైడ్ యొక్క కవర్స్ అయితే ఉంది డిస్ప్లేస్ పైన. తర్వాత బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకు KK బ్రాండింగ్తో ఒక కవర్ అయితే కనిపిస్తుంది. సో ఈ రకంగా ఈ యొక్క మొబైల్ అయితే వచ్చిందనమాట. అండ్ కంప్లీట్గా ఈ యొక్క మొబైల్ చూసినా మనకు అంత బాగా అయితే ఏమీ లేదు. సో ఐఫోన్ క్లోన్ అంటే సేమ్ మనకు ఎగ్జాక్ట్గా iPhone 11 లాగానే ఉంటుంది. కాకపోతే దీంట్లో చూసినట్టయితే మనకు ఆండ్రాయిడ్ ఓఎస్తో అయితే రన్ అవుతుంది అనమాట. సో ఈ రకంగా ఈ యొక్క స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఇది ప్రతి ఒక్కరు ఒకనొక రోజు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసమే మీకు ముందు జాగ్రత్తగా అయితే నేను సేఫ్టీ టిప్స్ అయితే చెప్తాను. ఇలా మీరు పాటిస్తే ఖచ్చితంగా మీకు ఫ్యూచర్లో ఎప్పుడు జరిగే ప్రసక్తి అయితే ఉండదు అనమాట. ఒకవేళ మీకు జరిగినా సరే మీకు ఇన్స్టెంట్గా మనీ వచ్చే టిప్స్ అయితే నేను ఈ రోజు అయితే చెప్పదలుచుకున్నాను.
ముందుగా చూసుకున్నట్టయితే మీరు ఏదైనా మొబైల్ బై చేయనివ్వండి, సో అది చూసుకున్నట్టయితే ఇంత డబ్బాలో మనకు ఇంత పెద్ద ప్రైస్ పెట్టి కొంటూ ఉంటాము. సో అది చూసుకున్నట్టయితే మనకు 10,000 నుంచి ఇంకా మీరు 1,00,000 వరకు అనుకోండి. ఏదైనా మొబైల్ బుక్ చేసేటప్పుడు ఆ యొక్క డెలివరీ వచ్చి ఉంటుంది కదా, డెలివరీ వచ్చిన తర్వాత మీరు ఆ యొక్క అన్బాక్సింగ్ వీడియో ఏదైతే ఉందో అది వీడియో అనేది ఫ్రీగా అయితే షూట్ చేసి పెట్టుకోండి. నేను యూట్యూబర్ని కాదు కదా బ్రో, ఎలా షూట్ చేయాలి అని మీరైతే అలా చిన్న చిన్న డౌట్స్ అయితే ఏమీ అడగకండి. సో ఎవరైనా ఎలా షూట్ చేస్తున్నాం అనుకో వీడియోనే. సో ఈ యొక్క అన్బాక్సింగ్ చేసేటప్పుడు అది ఐఫోన్ కానివ్వండి, తర్వాత ఆండ్రాయిడ్ మొబైల్ కానివ్వండి, మీరు బుక్ చేసింది వచ్చేంత వరకు, అంటే మీకు సాటిస్ఫై అయ్యేంత వరకు ఈ యొక్క వీడియో అనేది రికార్డ్ చేయండి ముందుగానే. సో వీడియో ఏదైతే రికార్డ్ చేసి ఉంటారో దాన్ని దయచేసి ఎడిట్ చేయకండి బ్రో. ఎడిట్ చేస్తే ఆ యొక్క వీడియోకి అస్సలు వాల్యూ అనేది ఉండదు. సో ఒకవేళ మీరు ఐఫోన్ బుక్ చేస్తే మీకు ఆండ్రాయిడ్ అనేది వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఈ యొక్క వీడియో తీశారు కాకపోతే దాన్ని ఎడిట్ చేశారని అనుకోండి. సో అలాంటప్పుడు ప్రూఫ్ కిందగా ఈ యొక్క ఎడిటెడ్ వీడియో అనేది అస్సలు తీసుకోరు. సో దయచేసి ఈ యొక్క వీడియో రికార్డింగ్ ఏదైతే చేస్తారో అది దాన్ని మళ్ళీ రీఎడిట్ అయితే అస్సలు చేయకండి ఫ్రెండ్స్. ఇంకా దానివల్ల చూసినట్టయితే ఇంకా పెద్ద దుష్ఫలితం అనేది చెప్పుకోవచ్చు. సో ఇలా ఫ్యూచర్లో జరగకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క వీడియో రికార్డింగ్ అయితే చేయండి. ఈ యొక్క వస్తువు పైన కాదు, ప్రతి ఒక్క వస్తువు పైన చేయడంలో మనకు తప్పేం కాదు. అది చూసుకున్నట్టయితే మన మంచి కోసమే కాబట్టి ఫ్యూచర్లో ఇలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన నేను టిప్స్ ఫాలో అవడం 100కి 100% చాలా మంచిది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.